హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి కర్రీ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ కొన్నిగా ఉన్నాయని చెప్పేసి ఒక 2 క్యాప్సికము, ఒక 2 క్యారెట్స్, 2 టమాటోస్ ఇలా మిగిలిపోయాయి. వీటితో ఈ విధంగా మిక్స్డ్ కర్రీ చేద్దామని చెప్పేసి అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోకి కొన్ని ఆనియన్స్ కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి క్యారెట్స్ కూడా వేసాను. ఇలా మీ ఇంట్లో కూడా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి 2గా ఉన్నప్పుడు ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి ఒకేసారి కుక్కర్లో వేసి కర్రీ చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా క్యారెట్స్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు అవి కూడా వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేశాను. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, అల్లం పేస్టు ఇవన్నీ వేసి కూడా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత టమాటోస్ కూడా వేసి ఇందులోనే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు అయితే మూత పెట్టి విజిల్ రానిచ్చాను. విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని ఇందులోకి ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు మనం ఇలాంటి కర్రీస్లో చక్కెర వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో అయితే ఒక 2 స్పూన్ల వరకు నువ్వుల పొడిని కూడా వేశాను. ఈ నువ్వుల పొడి వేయటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా మనం నువ్వులు అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. లడ్డూల రూపకంలో కానీ లేదంటే ఈ విధంగా కర్రీస్లలో వేయటం కానీ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ వెరైటీగా 2-3 రకాలు వేశాను కాబట్టి కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.